స్టూడెంట్స్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి ఇది చాలాసార్లు అడుగుతున్నాడు ఇది ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఈజ్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్ ఇంటర్వల్ 0, π/2 అంటే ఎఫ్ అనే ఫంక్షన్ ఇచ్చాడు అది రిమాండ్ ఇంటిగ్రబుల్ అవుతుందని చూపించమంటున్నాడు అండ్ ఇంకా దాని వాల్యూ రిమాండ్ ఇంటిగ్రబుల్ అవుతుంది దాని వాల్యూ 1 అని చూపించమంటున్నాడు అనమాట అండి. సో ఇచ్చిన ఫంక్షన్ అనేది ఏమంటున్నాడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆన్ 0, π/2 అంటున్నాం. సో ఇంక్రీజ్ అని ఎలా చెప్పగలుగుతున్నాను చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 0 వాల్యూ 0, నెక్స్ట్ సైన్ 30 వాల్యూ ఎంత 1/2, సైన్ 45 1/√2 అంటే నెక్స్ట్ సైన్ 60 అంటే √3/2, నెక్స్ట్ సైన్ 90 అంటే 1 అంటే 0 నుంచి 1కి పెరుగుతుంది కదండి. సో కాబట్టి సైన్ ఎక్స్ని ఇంక్రీజింగ్ ఆన్ క్లోజ్ ఇంటర్వల్ 0, π/2 అంటున్నాను. అండ్ ఇంకా దీనికోసం ఒక పార్టీషన్ కన్సిడర్ చేసుకున్నాను. p ఈక్వల్ టు 0, π/2n, 2π/2 అండ్ సో ఆన్ అప్ టు r/2n అండ్ సో ఆన్ ఇంకా n/2n. దానికోసం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఒక ఆర్ సబ్ ఇంటర్వల్ కన్సిడర్ చేసుకున్నాం. ఈఆర్ ఈక్వల్ టు ఏమవుతుందండి r-1 ఇంటూ π/2n అండ్ r/2n. దాని యొక్క లెంత్ కడతాం. లెంత్ అంటే ఎలా కడతాం డెల్టా ఆర్ ఈక్వల్ టు సెకండ్ ఎలిమెంట్ 1 ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి r/2n మైనస్ r-1 ఇంటూ π/2n. సో r/2n మైనస్తో మల్టిప్లై చేయండి, ఈ బ్రాకెట్ని విడదీయండి. మైనస్ r/2n మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది π/2n. సో ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలిది ఏంటమ్మా π/2n. సో డెల్టా ఆర్ ఈక్వల్ టు π/2n. ఇప్పుడు ఏం చేద్దామండి ఆర్ సబ్ ఇంటర్వల్ యొక్క సుప్రీమంని క్యాపిటల్ ఎంఆర్ అని ఇన్ఫిమమ్ని స్మాల్ ఎంఆర్ అని అనుకుందాం. క్యాపిటల్ ఎంఆర్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి సుప్రీమ్ ఆఫ్ ఎఫ్ ఇన్ ఐఆర్ దట్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఇంటర్వల్ ఏంటి r-1 ఇంటూ π/2n r/2n. ఇందులో పెద్ద వాల్యూ ఏది r/2n. సో కాబట్టి దాని యొక్క ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి పెద్దది ఇక్కడ మనకి r/2n కాడ సుప్రీం అవుతుందండి. అంటే సైన్ ఆఫ్ దేనికి కడుతుంది మన ఎఫ్ అని ఫంక్షన్ కాబట్టి ఎఫ్ అని వాల్యూ ఫంక్షన్లో మనం వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సైన్ ఆఫ్ r/2n. నెక్స్ట్ ఇన్ఫిమమ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నాం సైన్ ఆఫ్ r-1 ఇంటూ π/2 అనమాట అండి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటండి అప్పర్ రిమాన్ సమ్ కావాలి కాబట్టి యూపీ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఏం చెప్తామండి సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా. సో సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ వాల్యూ ఎంత వచ్చిందండి సైన్ ఆఫ్ r/2n ఇంటూ డెల్టా ఆర్ వాల్యూ π/2. సో π/2 ఇక్కడ సమ్మేషన్ ఉంది. సో ఇక్కడ π/2nలో మనకు ఆర్ ఏమైనా డిపెండ్ అయ్యి ఉందండి లేదు కాబట్టి π/2ని బయటకు తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు సమ్మేషన్ని అప్లై చేయండి. సో ఆర్ ప్లస్లో 1 రీప్లేస్ చేసుకుంటే సైన్ ఆఫ్ π/2n ప్లస్ నెక్స్ట్ ఆర్ ప్లస్లో 2 పెట్టుకుంటే సైన్ ఆఫ్ 2π/2n అండ్ సో ఆన్ అప్ టు ఎక్కడ వరకు మనకి సైన్ ఆఫ్ nπ/2n. సో కాబట్టి π/2n ఇంటూ సైన్ ఆఫ్ π/2n ప్లస్ సైన్ ఆఫ్ 2π/2n. ఎందుకు 2π/2n ఎలా రాసుకుంటున్నాం ఇక్కడ π/2n ప్లస్ π/2n. ఇదంతా ఎందుకు పెట్టి తీసుకుంటున్నాండి ఇక్కడ మనకు ఫార్ములా ఒకటి ఉంది ఏంటండి ఏం చెప్పుకున్నా సైన్ ఏ ప్లస్ సైన్ ఏ ప్లస్ టీ ప్లస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ 2d ప్లస్ అండ్ సో ఆన్. ఆ ఫార్ములా ఏ ప్లస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి ఈక్వల్ టు ఫార్ములా ఉంది కదమ్మా సైన్ ఆఫ్ ఏ ప్లస్ n-1/2 ఇంటూ డి సైన్ ND/2 బై సైన్ D/2. ఆ ఫార్ములా అప్లై చేయడం కోసం దీన్ని అంతా విడదీస్తున్నాం అన్నమాట. సైన్ ఆఫ్ π/2n ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ సైన్ ఆఫ్ ప్లస్ π/2n ప్లస్ n-1 ఇంటూ π/2 అనమాట అండి. అంటే ఇది ఎలా ఉంది సైన్ ఆఫ్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఆ ఫార్ములా ప్రకారం ఇప్పుడు మనకి ఆ ఫార్ములా ఒకసారి రాద్దాం చూడండి. అదే చెప్పిన ఫార్ములా ఇక్కడ రాసించండి. యూ నో దట్ సైన్ ఏ ప్లస్ డి ప్లస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ n-1 డి అండ్ సో ఆన్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ n-1/2 ఇంటూ డి ఇంటూ సైన్ ND/2 బై సైన్ D/2. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసుకుందాం దీనికి యూపీ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు π/2n ఇంటూ ఇక్కడ సైన్ ఏ అంటే ఎలా రాసుకున్నాం π/2n కాబట్టి సైన్ ఆఫ్ π/2n ప్లస్ n-1/2 ఇంటూ డిఎన్ డి వాల్యూ కూడా మన డి ప్లస్లో కూడా ఎంత ఉందండి π/2n ఇంటూ సైన్ ND/2 కాబట్టి nπ/2 ఇంటూ 2n బై సైన్ D/2 సైన్ ఆఫ్ π/2n 2 ఇంటూ 2 అనమాట అండి. సో π/2n ఇంటూ సైన్ ఆఫ్ π/2n ప్లస్ n-1 ఇంటూ π/2 ఇంటూ 2 అంటే 4 అవుతుంది 4 ఇంటూ n ప్లస్ nπ/4n n క్యాన్సిల్ అయిపోయిందండి ఇక్కడ మనకి π/2n ఇంటూ సైన్ ఆఫ్ π/2n ప్లస్ n-1 ఇంటూ పైతో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి బై డినామినేటర్ కూడా అప్లై చేసేద్దాం nπ/4n మైనస్ π/2n ఇంటూ ఇక్కడ n క్యాన్సిల్ అయిపోతే మిగిలిది π/4. ఇక్కడ చూడమ్మా ఇక్కడ టిక్ పెట్టిన వాటి నుంచి ఈ π/2n π/4nకి ఎల్సిఎం కడదాం అంటే ఎల్సిఎం 4n కాబట్టి π/2n ఉంది ఇక్కడ 4n ఉంది కాబట్టి ఎల్సిఎం 2తో మల్టిప్లై చేసుకుంటే 2π మైనస్ π బై 4n ప్లస్ π/4 ఇంటూ మరి ఇక్కడ సైన్ π/2 వాల్యూ ఎంతమ్మా మనకి ఇది 1/√2. సో కాబట్టి π
పై బై ఈ 1/√n ఫ్రంట్ తీసుకొచ్చేస్తే π/2 ఇంటూ √2 ఇంటూ n ప్లస్ 2π - π అంటే π/4n ప్లస్ π/4/sin π/4. ఇది ఎలా ఉంది చూడండి, మళ్ళీ sin ఆఫ్ a ప్లస్ బీలా ఉంది కదండి. sin a ప్లస్ బి ఫార్ములా ఏంటమ్మా మనకి ఇక్కడ రాసింది చూడండి. sin a ప్లస్ బి ఫార్ములా ఏంటి, sin a cos b ప్లస్ cos a sin b. ఇది అప్లై చేసాం అన్నమాట. ఏ అంటే π/4n కాబట్టి sin a అంటే π/4n ఇంటూ b అంటే π/4 కాబట్టి cos π/4 ప్లస్ cos a అంటే cos ఆఫ్ π/4n ప్లస్ sin ఆఫ్ π/4 బై డినామినేటర్ మామూలు అండి sin ఆఫ్ π/4n. సో π/2 ఇంటూ √2 ఇంటూ n. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామండి, ఇప్పుడు మనకి దీన్ని సింప్లిఫై చేద్దాం. π/2 ఇంటూ √2 ఇంటూ n sin ఆఫ్ π/4n. ఆల్రెడీ sin π/4 వాల్యూ ఎంత చెప్పుకున్న 1/√2 ప్లస్ మళ్ళీ cos π/4 వాల్యూ కూడా 1/√2 కాబట్టి 1/√2 ఇంటూ cos ఆఫ్ π/4n. సో π/2 ఇంటూ √2 ఇంటూ n ఇంటూ ఇక్కడ న్యూమరేటర్లో చూడండి 1/√2 ఉంది కాబట్టి 1/√2 కామన్ తీసేసుకుందాం. ఆ కామన్ తీసుకుంటే ఇక్కడ ఇంటూ 1/√2 వచ్చిందమ్మ ఇక్కడ మనకి. సో ఇక్కడ ఇక్కడ మనకి 1/√2 కామన్ తీసుకున్నాం. ఇంక రిమైనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ π/4n 1/√2 కామన్ తీసుకున్నాం కాబట్టి sin ఆఫ్ π/4n ప్లస్ cos ఆఫ్ π/4n బై sin ఆఫ్ π/4n. సో √2 ఇంటూ √2 అంటే 2 అవుతుంది. 2 ఇంటూ 2n ఇంటూ sin ఆఫ్ ఇక్కడ దేనికది విడదీసేద్దాం. sin ఆఫ్ π/4n బై sin π/4n ప్లస్ cos ఆఫ్ π/4n బై sin ఆఫ్ π/4n. సో π/4n ఇంటూ ఇది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1 ప్లస్ cos బై sin అంటే cot వస్తుంది కాబట్టి cot ఆఫ్ π/4n. సో ఇక్కడ π/4n ఫ్రంట్ ఉంది కానీ దాంతో మల్టిప్లై చేసేయండి. π/4n ప్లస్ π/4n ఇంటూ cot ఆఫ్ π/4n. ఇది మనకి దేని వాల్యూ అండి, ఇక్కడ యూపీ ఆఫ్ ఎఫ్ వాల్యూ. సో అదేవిధంగా ఎల్పీ ఆఫ్ ఎఫ్ వాల్యూ కూడా ఎంత వస్తుందండి, π/4n ఇంటూ cot ఆఫ్ π/4n -1 వస్తుంది అన్నమాట. ఇది చేయని అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఫార్ములా అప్లై చేసుకుని ఇంటిగ్రల్ a టు b బార్ f ఆఫ్ x dx ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యూపీ ఆఫ్ ఎఫ్ ఇంటిగ్రల్ 0 టు π/2 sin x dx ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యూపీ ఆఫ్ ఎఫ్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి ఇక్కడ ఆల్రెడీ π/4n ప్లస్ π/4n ఇంటూ cot ఆఫ్ π/4n. సో ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ అప్లై చేసుకుని లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ π/4n ప్లస్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ π/4n ఇంటూ cot ఆఫ్ π/4n. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ π/4n ఇంటూ 1/∞. 1/∞ అంటే 0. సో కాబట్టి ఓవరాల్గా దీని వాల్యూ 0 అయిపోతుంది. ప్లస్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ ఎలా రాస్తున్నాను చూడండి, π/4 ఇంటూ కాట్ని ఎలా రాసుకుంటున్నాం, 1/tan అంటే కాట్ కదండి. సో కాబట్టి ఎలా రాస్తున్నాను అండి, π/4n బై tan ఆఫ్ π/4 అనమాట. సో దీని వాల్యూ 0 అయిపోయింది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ మళ్ళీ మనకి ఫార్ములా రావడం కోసం ఇదంతా చేసేది. మనకి ఏంటని తెలుసు ఫార్ములా, మనకి లిమిట్ x టెన్స్ టు 0 tan x బై x వాల్యూ 1 అని తెలుసు కదండి. దానికోసం ఇదంతా చేస్తున్నాం. దీన్ని ఎలా రాస్తున్నాం, 1/tan ఆఫ్ π/4n బై దీన్ని రివర్స్ రాస్తున్నామండి బై π/4. 3 మళ్ళీ పైకి వెళ్తుంది కదండి, బై π/4 మామూలుగా వస్తుంది కాబట్టి రాసుకుంటున్నాం అన్నమాట. 1/1/లో ఉందంటే అది రివర్స్ అవుతుంది కదండి, అలాగా దానికోసం అండి. నెక్స్ట్ ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ ఇక్కడ చూడండి అమ్మా, n టెన్స్ టు ఇన్ఫినిటీ. n టెన్స్ టు ఇన్ఫినిటీ దాన్ని ఎంత పెట్టి మల్టిప్లై చేసినా కూడా ఇన్ఫినిటీ కదండి. సో మళ్ళీ 1/∞ అంటే π/4n పైతో మల్టిప్లై చేసుకుంటున్నాం. π/4n కూడా ఇన్ఫినిటీ అవుతుంది. ఈ π/4nని 1/4n చేస్తాం అనుకుని ఏమవుతుంది, 1/∞. 1/∞ అంటే వాల్యూ 0. సో కాబట్టి లిమిట్ π/4n టెన్స్ టు 0 1/tan ఆఫ్ π/4n బై π/4n. సో లిమిట్ x ఇది ఎలా ఉంది మనకి, లిమిట్ x టెన్స్ టు 0 tan x బై x. దీని వాల్యూ మనకి ఎంత తెలుసండి, 1. సో అప్పర్ రీమాన్ డిగ్రీ వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి, 1 వచ్చింది. అదేవిధంగా రీమాన్ డిగ్రీ వాల్యూ లోయర్ రీమాన్ డిగ్రీ. సో ఇంటిగ్రేట్ a బార్ టు బి f ఆఫ్ x dx ఈక్వల్ ఏం తెలుసు, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎల్పీ ఆఫ్ ఎఫ్. దాని వాల్యూ కూడా ఎంత వస్తుందని మనకి ఇదంతా చేసుకుంటే 1 అవుతుంది. సో కాబట్టి ఏం చెప్పొచ్చండి, ఇప్పుడు అప్పర్ రిమాండ్ డిగ్రీ ఈక్వల్ టు లోయర్ రిమాండ్ డిగ్రీ లైన్. సో కాబట్టి రిమాండ్ డిగ్రీ లైన్ దాన్నే మనం ఎలా రాసుకుంటాం, ఇంటిగ్రల్ 0 టు π/2 ఎలా డినోట్ చేసుకుంటాం అని చెప్పుకున్న రిమాండ్ డిగ్రీ అవుతుందంటే ఇంటిగ్రల్ 0 టు π/2 sin x dx ఈక్వల్ టు 1. సో కాబట్టి ఏం చెప్పచ్చు, ఎఫ్ ఈజ్ రిమాండ్ డిగ్రీ ఆన్ క్లోజ్ ఇంటర్వల్ 0, π/2. దీన్నే నోటేషన్లో రాసుకోవాలంటే ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్ ఇంటర్వల్ 0, π/2. సేమ్ ఇదే మోడల్కి 2 సమ్స్ ఇచ్చానమ్మా మీకు.
ఈ టూ సమ్స్ కూడా చేయండి, సేమ్ మోడల్లోనే ఉంటాయి. అండ్ ఇంకా మీకు పార్టీషన్ డివైడ్ చేసుకోవడం కూడా ఇచ్చేసాను. ఈ పార్టీషన్ ఇచ్చిన దాన్ని బట్టి యూజ్ చేసుకుని ఈ 2 సమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా?